రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన కాడ నుంచి 6 పథకాలు అన్నాడు. ఎన్ని వచ్చినాయి? ఒక్క పత్తం కూడా చేయలేదు. చెప్పిండ్రా మరి ఏం వస్తలేవు? చెప్పినారు కానీ ఏం చేస్తాం, ఒకటి రాలేదు కదా. అప్లై చేసుకుంటే వస్తాయి అన్నారు కదా. అప్లై కూడా మళ్ళీ ఇస్తానంట, ఇంకో 2 విడత ఇస్తే వస్తుంది అంటున్నాడు కానీ ఇచ్చలేడు. ఇంకా ఇంకేం చేస్తాం. జరిపినారు కానీ అది ఎవరికో వచ్చిన వాళ్ళకి వచ్చినా వాళ్ళకి రాలేదు. సర్వేలు కూడా జరిపిండు. మన రుణమాఫీ కూడా చేస్తా అన్నాడు రైతులకి. రుణమాఫీ చేసినా ఉన్న వాళ్ళకి చేసినా లేని వాళ్ళకి చేసి చాలా తక్కువ మందికి చేసి తక్కువ. మరి గ్యాస్ కూడా 500కి ఇస్తా అంటున్నాడు కదా. నాకైతే ఒక్కటి కూడా లేదు, గ్యాస్ లేదు, కరెంట్ బిల్ లేదు, అది లేదు. అది కదా అప్లై చేసిరా? అప్లోడ్ చేసినా కానీ లేదు. ఎందుకు ఇయ్యలేదని అడిగినరా మీరు అసలు? అడిగితే మళ్ళీ వస్తే ఇస్తామంటున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు మరి అవన్నీ పథకాలు పెట్టలేడు కదా, మరి ఈయన పెడుతుండు. ఎట్లుంది మరి పరిస్థితి? అప్పుడే బాగుండేది. అప్పుడే మరి ఫ్రీ బస్ ఇవి పెట్టడం కరెక్టే అంటారా? ఎవరికి ఉపయోగపడుతుంది? టౌన్ లో తిరుగుతాలకు ఉపయోగపడుతుంది. అది మాకు పల్లెటూరులో కూడా వస్తున్నారా అని చెప్పి మొత్తుకుంటారు కదా. ఎవరు వస్తలేరు మాకెళ్ళి. సైడ్ ఎవరు రావట్లేదు. ఫ్రీ బస్ తీసేస్తే మంచిగా ఉంటే మంచిగా ఉంటుందా? జనాలను బట్టి మనం ఒకరిని చెప్తాం. సరే.